నేనెవరు? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చర్ చెప్పాలని చెప్పేదాకా నేను కూర్చోను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఫేస్లో స్మైల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఏంటి. ప్లస్ ఈ రోజు వీడియో వస్తుందంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇవాళ ఏం జరుగుతుంది ఏంటి అని. అయినా కూడా కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను అనమాట. మన మహేష్ బాబు గారిది స్పెషల్ షో అనమాట. ఇవాళ కలేజా 15 years సెలబ్రేషన్ చేసుకుంటూ విజయవాడలో, హైదరాబాద్లో అండ్ కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో స్పెషల్ షో అనేది ఇచ్చారనమాట కలేజా. అండ్ విజయవాడ వాళ్ళు కూడా లక్కీ అనమాట, ఈసారి మాకు కూడా స్పెషల్ షో ఇచ్చారు. ఈవెన్ ఒక్క షోకే మీరు చూస్తే కనుక ఫ్లెక్సీ పడింది. క్రౌడ్ చూసారా, సూపర్ క్రౌడ్ కదా. బాబు సినిమా అంటే ఆ మాత్రం ఉండిద్ది, అందుకనే బాగుపడా అని పెట్టారు, మామూలుగా కాదు. సో ఈ షోని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏంటి, ఎలా ఉంది వైబ్ అంతా కూడా మీకు వ్లాగ్ లాగా చేసి చూపిస్తాను అనమాట. అండ్ మీకు తెలుసు కదా, నాది మహేష్ బాబు మూవీ డే రిలీజెస్ ఉన్నా కూడా నా దగ్గర వ్లాగ్ అయితే వచ్చింది కంపల్సరీ. ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు నాకు మహేష్ బాబు గారు అంటే ఇష్టం అని. ఇష్టం తప్ప నేను ఎప్పుడు కూడా బయాస్డ్గా వేరే హీరోస్కి రివ్యూస్ కానీ అవన్నీ కూడా బ్యాడ్ ఒపీనియన్ ఎప్పుడు చెప్పలేదు. నేను మూవీలాగే చూస్తాను, ఇష్టాన్ని ఇష్టంలాగానే చూస్తాను అనమాట. అది అనమాట. చూడండి బయట మొత్తం ఫుల్ అరుస్తున్నారు అండ్ చాలా క్రౌడ్ ఉంది కాబట్టి లోపలికి వచ్చి ఇంట్రో అయితే చెప్తున్నాను. సో బేసిక్ ఇంట్రో ఇవ్వాలి కాబట్టి. సో ఇక అది మాట మీరు చూడొచ్చు. ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్. అదేంటి సార్ శ్మశానంలో కుక్కరిచినట్టు? కాదురా, హ్యాపీ టీఎఫ్. చెబుతూ ప్రతిసారి వచ్చే ప్రాబ్లం నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చర్ చెప్పాలని చెప్పేదాకా నేను కూర్చోను.
మహేష్ బాబు తండ్రి కృష్ణగారు అందించిన స్థానం మహేష్ బాబు వస్తున్నారు.
ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ఈ దూకుడు లేకపోతే పోలీసుడికి పోస్ట్ మ్యాన్ కి తేడా ఉండదు సార్. తెలుసా ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవుతాడు. ఏదో పెద్ద మనిషి అయినట్టు మాట. ఆయన పవర్ నీకు తెలీదు. నేనెవరు? నేను చెప్పాను ఆ కొడుక్కి 6 అడుగులు పొడుగు 2 అడుగులు నడపు మార్చి టేకి పెట్టుకుని మేకులు దింపి పాకొస్తాం. చావు ఊపిరిని మెడ వెనక తాకుతుంది. చూసి భయపడుతున్నావు. పారిపో. సో దిస్ ఈస్ బాబీ అన్న, మన శైలజ థియేటర్ మేనేజర్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మాకైతే ఫుల్ మీల్స్ ఇవాళ చెప్పి ఏదోటి మా అందరికి చాలా ఖుషి ఇవాళ ఇంటర్వెల్లో. ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటామో మేము దానికి అనుగుణంగా కొద్దిగా నడుస్తూ ఉంటాము. కానీ చాలా మంది మేము చాలా గ్రూప్స్ లో మెన్షన్ చేసాము ఎక్కడ కూడా ఫైర్ వాడొద్దని, అయినా కూడా వాడారు. ఇలా చేస్తే ఎవరిస్తారు చెప్పండి మనకి థియేటర్స్. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి ఈ విషయాన్ని మాత్రం. మన కోసం వాళ్ళు అంత చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అది ఎవరో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు కూడా ఉంటుంది. సీరియస్ గా చెప్తున్నాము, నెక్స్ట్ టైం చేయమాకండి. మీ వల్ల మేము సఫర్ అవుతున్నాము, మాకు సినిమాలు ఇవ్వకుండా చేస్తున్నారు.
దానికి చాలా సారీ అన్న. అంటే అందరూ ప్రాణాలు అందరూ హ్యాపీగా తోదాలి, ఎంజాయ్ చేయాలి, వెళ్ళాలి. ఈ ఫైర్ వల్ల ఏంటంటే ఎయిర్ అంటుకుంటుంది, అందువల్ల మేము కొంచెం దూరంగా పాటిస్తున్నాం. దాంతో పాటు పేపర్స్ చేయడం వల్ల ఆ పేపర్స్ కి ఏమన్నా ఫైర్ అంటితే మాత్రం థియేటర్ మొత్తానికి ప్రమాదం ఉంది. సో ఇలాంటివి కొంచెం కన్సిడర్ చేసుకోండి. థియేటర్ బయట ఏమన్నా చేసుకోండి, లోపల ఎందుకు అంతమంది ప్రాణాలు మీ చేతిలో పెట్టినట్టే ఉంటుంది. సో అదనమాట. సో మాకైతే ఫుల్ మీల్స్ ఇచ్చేసారు, థియేటర్ స్టాఫ్ మొత్తం ఇచ్చారనమాట. మెయిన్ ఇంపార్టెంట్లీ బాబీ అన్న అనుకుంటే ఏదైనా చేస్తారనమాట. సో మళ్ళీ 29th కలుద్దాం. అండ్ మధ్యలో కూడా ప్రభాస్ గారిది పౌర్ణమి రిలీజ్ ఉంది, రిలీజ్ 23rd. సో రావాలనుకున్న వాళ్ళు వచ్చేయండి. సో ఇదనమాట మన కలేజా సెలబ్రేషన్స్. అండ్ దిస్ నవంబర్ విల్ బి రిమెంబర్ ఫర్ ఎవర్. ఎందుకంటే మన SSMB 29 ఫస్ట్ గ్లిమ్స్ ఆర్ టైటిల్ అనౌన్స్మెంట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అది ఏంటనేది మనకి ఇప్పటికీ తెలియదు. సో వెయిట్ చేయాలి నవంబర్ కోసం. ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉంది, వెయిటింగ్. అండ్ నాకు తెలిసినంత వరకు టైటిల్ ప్లస్ ఫస్ట్ పిక్ ఏదన్నా రివీల్ చేయడం లేదా గ్లిమ్స్ ఏదో ఒకటి ఇవ్వండి రా బాబు, చచ్చిపోతున్నాం. ఏమి అనౌన్స్ చేయకుండా SSMB 29 అని పెట్టేసి మమ్మల్ని ఎంతలా వెయిట్ చేపిస్తున్నారు. ఆ వెయిటింగ్ కూడా వర్తేలేండి అలాంటి సినిమాల కోసం. సో ఇవాళ అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తాం. చాలా అంటే చాలా బాగుంది ఇవాళ ఎంజాయ్మెంట్. నేనైతే ఇవాళ నేను ఇంటర్వ్యూలో చేసిన ఎంజాయ్మెంట్ మళ్ళీ అక్కడ చేయలేను అనమాట. అలా ఉంటుంది అనమాట. మనం నిజంగా ఒకరికి ఒక దాన్ని ఫీల్ అయ్యి చేస్తే ఎంజాయ్మెంట్ చేసినప్పుడు అది నిజంగా మన హార్ట్ఫుల్గా చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది అనమాట. ఇవాళ శైలజ థియేటర్లో మార్నింగ్ 8 AM షోకి స్పెషల్ షో కలేజాకి వచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పండి, 8 ఇంటర్వెల్లో ఎంతమంది ఎంజాయ్ చేశారు. నేనైతే అసలు పిచ్చి పీక్స్లో ఎంజాయ్ చేశాను. చూస్తారుగా మీరు వీడియోస్లో, మీకే అర్థమైంది అనమాట. ప్రేక్షకులు ఎప్పుడు ఇంత ఆనందంగా ఉండాలని, అందరు అభిమానులు అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరూ ఆనందంగా గడుపుకొని మళ్ళీ వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబీ అన్న. సో ఇది మన ఇవాల్టి రివ్యూ కాదు, సో ఇది ఇవాళ మన వ్లాగ్. నేనైతే ఫుల్ ఆన్ హ్యాపీ, కానీ నవంబర్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ మళ్ళీ 29th కలుద్దాం, October 29th కలుద్దాం. ఎందుకు అంటే బిజినెస్ మ్యాన్ రిలీజ్ ఉంది అని నాకు వచ్చిన బజ్. మరి ఎంతవరకు కన్ఫర్మ్ అయింది అంటే తెలీదు. దిస్ ఈ స్పెషల్ షో అనమాట. 15 years జరుపుకుంటున్న సందర్భంగా ఇస్తున్నారు. బయట కూడా మీరు ఇంకా చూస్తే ఇప్పుడు సినిమా అయిపోయి బయటకు వచ్చినా కూడా ఇంకా ఫ్యాన్స్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ యాజ్ ఏ లిమిట్ కాబట్టి మనం ఇక్కడతో బై బై చెప్తాం అనమాట. సో కావాలంటే మీకు ఆ క్లిప్స్కి వచ్చి వేస్తాను చూడండి. అండ్ నవంబర్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. మీ అందరూ ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.